సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి భారీగా హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ వివిధ మండలాల గ్రాడ్యుయేట్స్ భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ జెండా ఎలా ఊపినామో పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి అన్నారు. ఈ ఎన్నిక హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు సంతాజీ, యువ నాయకులు అంపాల శ్రీకాంత్, సీనియర్ నాయకులు పాగ రమేష్, శనిగర వెంకటేష్, రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు. నిరుద్యోగుల సంబంధించిన జీవితాలతో ఆడుకునే విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు పద్ధతిగా తప్ప ఆదాని అంబానీ తప్ప ఇంకొక మాట మాట్లాడని ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన 14 నెలల పాలనల 55,000 ఉద్యోగాలు ఇచ్చే జాబ్ క్యాలెండర్ ఇచ్చే అనేక ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం ఇది. తప్పకుండా నిరుద్యోగ సోదరులు కావచ్చు, ఉపాధ్యాయ మిత్రులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా పట్టభద్రులు ఉమ్మడి జిల్లాతో పాటుగా ఈ ఉత్తర తెలంగాణ 4 జిల్లాల్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థల ద్వారా నాకంటే ఎస్ఆర్ఆర్ కాలేజీ ఒక సంవత్సరం జూనియర్, నేను బిఏ చదువుతుంటే ఆయన బిఎస్సీ ఎంపీసీ చదివేవాడు. ఆ విధంగా మ్యాథమెటిక్స్ మీద అనుభవంతో తన జీవితాన్ని ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా కాలేజీలు కష్టపడి ఇంత స్థాయికి ఎదిగినాడు. చాలా సంతోషపడతాను నేను ఎప్పుడు. ఆ తమ్ముడిగా నేను అనేక సందర్భాల్లో ఇయ్యాలి కాదు, నేను చదువుకున్న సందర్భం నుంచి ఇప్పటి వరకు ఆయన కాలేజీ పార్లమెంట్ సభ్యుడిగా గెస్ట్గా వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట చెప్పినాం. ఇలా కష్టపడి ఇక్కడికి వస్తే రకరకాల మంది రకరకాల మాట్లాడతారు. ఏది మాట్లాడినా మంచి మనసుండి పిల్లలకు సరైన విద్యాబోధన అందాలని అధ్యాపక వర్గానికి అధికంగా జీతాలు ఇస్తూ కాలేజీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే సందర్భంలో ఏ వ్యవహారమైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు మరొకసారి మన ప్రాంతం నుంచి చదువుతున్న వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి మేరకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కొంత ఆర్థికంగా కూడా వెసులుబాటు ఇచ్చేటువంటి మాట ఇస్తాననే మాట కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఇది నరేందర్ రెడ్డి గారి ఎలక్షన్, ఇంకో ఎలక్షన్ కాదు, ఇది మీ ఎలక్షన్, మన ఎలక్షన్. మనం అందరం మన ఓట్లు వేసుకునే బాధ్యత మనది. ఎవరి ఊర్లో ఎందుకంటే ఇవాళ ఈ ఎన్నిక మనం నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దుగాల స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, దాని మీద ప్రభావం పడుతుంది. అందుకే ఇవాళ మన గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరి ఒక్కరు కూడా పోకుండా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళందరితో ఓటు వేయించుకునే బాధ్యత ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల స్థాయి నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ నాయకులు, మహిళా కాంగ్రెస్ తో పాటుగా ప్రతి పార్టీ నాయకుల యొక్క బాధ్యత అనే మాట మనం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఏర్పడిన తర్వాత వాస్తవంగా ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఖాళీ పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆర్థికంగా మంత్రి గారు అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టినందుకు ధన్యవాదాలు. నాయకులకు మరి వారి వారి ఓట్లన్నీ మరి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, నరేందర్ రెడ్డి గారిని కూడా వేదిక రావాల్సింది.
మెజార్టీ తీసుకొస్తాము. అలానే ఈ పట్టభద్రుల ఎలక్షన్ 50 మందికి ఒక కలిసి పెట్టుకొని మా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అందరం కలిసి మంచి మెజార్టీ ఇస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా తమరికి కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు దయచేసి అన్యతగా మీకు ఏర్పాటు చేసిన కుర్చీలలో మీరు కూర్చోవాలని చెప్పేసి, ఏదైతే మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్న మంత్రి ముందు మన ఓట్లను మెజార్టీ ఓట్లను ఏపీయగలుగుతామని అందరికీ చెప్తూ ప్రభాకరణ గారు చెప్తూ థ్యాంక్ యూ.